నా పేరు రాజేష్ పుత్ర. మరి లాస్ట్ టైం మరి నవాబ్ బాషా పిక్చరు మరి పూర్తి చేసుకుని రెండో సినిమా ఇది మరి దావూద్ని మీద ఆ కథ ఎంచుకొని అసలు దావూద్ అనే ఆయన పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, వాళ్ళ వరకు కూడా దావూద్ ఇండియాలో పుట్టి ఇవాళ ఇండియాలోనే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మరి ప్రతి ఛానల్ చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు. మరి దాని మీద మరి మేము ఒక సినిమా రూపంగా మరి ఉన్న స్టోరీని ఉన్నట్టుగా తీసి మరి జనాలకి ప్రజెంట్ చేద్దామని ఈరోజు మరి దీన్ని మేము మరి ఒక సాహసంగా తీసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎలాంటి ఇది వచ్చినా కూడా ఈ సినిమాని పూర్తి చేసి అసలు దావూద్ అనే అతను ఏంటి, అతను ఎక్కడ పుట్టాడు, మరి దావూద్ అని మరి 1955లో పుట్టారు రత్నగిరి డిస్టిక్ మహారాష్ట్రలో. అక్కడి నుంచి అతని జీవితం ఎలా మొదలైంది, అతని తండ్రి కానిస్టేబుల్గా ఎలా మొదలైంది అన్న జీవిత చరిత్ర మొత్తం కూడా మరి సినిమా రూపేణా తీసుకుని మేము మరి అతను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మరి టీవీ ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ మేము తీసే సినిమాకి ఇంకా వాస్తవాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తారని మేము మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం. చిన్న తెరకి పరిమితమై పెద్ద సినిమాలకి కొంచెం దూరంగా ఉండి ఈ సినిమాలో వేషం రావటం ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు రాజేష్ పుత్ర గారు. ఒక నటుడికి పాత్ర రావటం అనేది అదృష్టం. అటువంటి నటులు ఎంతమంది ఉన్నారు? ఇవాళ చిత్ర పరిశ్రమ ఏ పరిస్థితిలో ఉంది? ఒక చిన్న నిర్మాత సినిమా తీద్దామని వస్తే దానికి ఎంకరేజ్మెంట్ గురించి చెప్పారు ఇందాక, ఎట్లా ఉంటుందో. రూపాయి ఖర్చు పెట్టి తీయాలన్నా ఆ రూపాయి వస్తుందో లేదో తెలియదు. అటువంటి రోజుల్లో ఈ నిర్మాణం చేపట్టడం, అందున దావూద్ అనే సినిమా నిర్మించడం నిజంగా రాజేష్ పుత్ర గారి గట్స్, ఆయన ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను. నేను ఇంతకుముందు డీ ఫర్ దోపిడీ, మినుగురులు లాంటి సినిమాలు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను. దాదాపు 20-30 సినిమాలు చేస్తున్నాను. సార్ నన్ను చూసి ఇందులో ఆ ఫాదర్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అసలు ఇలాంటి సినిమాలు తీయడం చాలా సాహసోపేతం అండి. అంటే ఇంతకుముందు నాయకన్ కమల్ హాసన్ సినిమా కూడా ఇలాంటి సినిమా. ఆ నాయకన్ సినిమా లాగానే ఈ సినిమా సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమాలో సడన్గా ఫోన్ చేస్తే, లక్ష్మి ఈ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన రాజేష్ గారు చెప్పగా నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను, 5 ఏళ్ళ నుంచి. బట్ ఎవరు కూడా ఇలా సడన్గా ఫోన్ చేసి ఇలా చెప్పలేదు. సో నేను ఆయనకి రుణపడి ఉంటాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటాను.